రాజమండ్రిలో ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు. నగరంలోని 44-48 ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రికి కొత్త రూపు తీసుకొచ్చిన భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని, లేని పక్షంలో నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ధి చేసినా ఫలితం ఉండదన్నారు. తమ ఇద్దరిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గతానికి 5 సంవత్సరాల క్రితం రాజమండ్రికి ఇప్పటికి తేడా ఉందా? ఈ తేడా ఎవరి వల్ల ఉంది? భరత్రామ్ ఒక మనిషి ఒక ఆయుధంలో పనిచేసి ప్రతి చోటకి తిరిగి సాధించి డబ్బులు 3-4 రోజులు ఉండిపోయాడు అక్కడ. నాకు తెలుసు డబ్బులు తేవడానికి, పథకాలు తేవడానికి తిండి నిద్ర మానేసి అక్కడే ఉండిపోయాడు. సో ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మీరు మన రాజమండ్రి బాగుపడుతుంది. లేదు మీరు ఏమైనా తేడా చేస్తే వీళ్ళకి ఎంత చేసినా వేస్ట్ అనే భావం నాయకులకు. మీరు బాధ్యతగా మొట్టమొదటి ఓటు ఎంపీకి, రెండో ఓటే ఏంటనే జగన్ గారు సీఎం అవుతారు. గుర్తుంచుకోండి, రెండో ఓటు చాలా ఇంపార్టెంట్. రెండో ఓటు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు. మాది భరత్రామ్ కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. గతానికి ఇప్పటికి తేడా గమనించండి. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఇది ఆదాయ వనరులు ఉన్నాయి. ఇంత సంక్షేమం ఎందుకు అవ్వలేదు, ఇన్ని పథకాలు ఎందుకు పెట్టలేదు, ఆ డబ్బంతా ఏమైపోయింది? మీరందరూ కూడా ప్రతి ఓటుతో చర్చించాలి. చర్చించి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ భరత్రామ్ గారిని గెలిపించాలి. అదేవిధంగా నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను.